నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందుగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. దాడికి కారకులైన 97 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 91 మందిని కోర్టులో హాజరుపరిచారు. వారిలో 37 మంది వైసీపీ, 54 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. తాడిపత్రి దాడులకు పాల్పడిన వారిని ఉరవకొండకు తరలించారు. ఈ నెల 30 వరకు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో నిందితులను బుక్కరాయ సముద్రం రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఏపీలో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు. పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచిన ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ లేఖ విడుదల చేశారు. రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సతీమణి భారతితో కలిసి ఆయన రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ టూర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా యూకే, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు సీఎం జగన్. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ నెల 14కు తీర్పును వాయిదా వేసింది. అయితే జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు సీబీఐకి సమర్పించాలని జగన్ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నెల 13న పోలింగ్ పూర్తి కాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీలో కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు రేపు పర్యటించనున్నారు. రాయబరేలీ సోనియా గాంధీ సిట్టింగ్ ఎంపీ స్థానం. ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా గాంధీ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రాయబరేలీ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ కుమారుడికి మద్దతుగా సోనియా గాంధీ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రాయబరేలీలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేపట్టారు. శేషాద్రినగర్లో 2 యువకుల నుంచి 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. నిందితుల శైలేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఇక మరో కేసులో రోహిత్, తిలక్ సింగ్ అనే 2 నుంచి 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేపట్టారు. శేషాద్రినగర్లో 2 యువకుల నుంచి 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. నిందితులు శైలేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఇక మరో కేసులో రోహిత్, తిలక్ సింగ్ అనే 2 నుంచి 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీలోని తిలక్ నగర్ లో నేరస్తులకు పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ఎదురు కాల్పులు జరిగిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. ఎన్కౌంటర్ లో మరణించిన నేరస్తుడు ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ హిమాన్షు భౌగా గుర్తించారు. గతంలో హిమాన్షు భౌపై 2,05,000 రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. గ్యాంగ్స్టర్ అనుచరుని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల గ్యాంగ్స్టర్ హిమాన్షు భౌ హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ నివాసిగా పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలోని తిలక్ నగర్ లో నేరస్తులకు పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఎదురు కాల్పులు జరిగిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. ఎన్కౌంటర్ లో మరణించిన నేరస్తుడు ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ హిమాన్షు భౌగా గుర్తించారు. గతంలో హిమాన్షు భౌపై 2,05,000 రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. గ్యాంగ్స్టర్ అనుచరుని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల గ్యాంగ్స్టర్ హిమాన్షు భౌ హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ నివాసిగా పోలీసులు చెబుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు పరిణయోత్సవ వేడుకలు జరగనున్నాయి. 5,000 కోట్ల సంవత్సరాలకు పూర్వం శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడినందుకు సూచికగా పరిణయోత్సవ వేడుకలను టీటీడీ నిర్వహిస్తోంది. తొలిసారిగా కేరళ సంప్రదాయ తెప్పకోలం అలంకరణంతో పాటు ఫల పుష్పాలతో విద్యుత్ దీపాలతో భక్తులు ఆకట్టుకునే విధంగా అలంకరించారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడికి ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతుంటాయి. వాటన్నింటిలో శ్రీనివాస పద్మావతుల పరిణయోత్సవాలు అపూర్వమైనవి. పురాణాల ప్రకారం ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్న శుభదినాన్ని పురస్కరించుకుని టీటీడీ శాస్త్రోక్తంగా పరిణయోత్సవాలు నిర్వహిస్తుంది. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది తొలిసారిగా కేరళ సాంప్రదాయ పద్ధతిలో తెప్పకోలం అలంకరణతో పాటు ఫల పుష్పాలతో విద్యుత్ దీపాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా అలంకరించారు. శ్రీ మలయప్ప స్వామి వారు విశేష ఆభరణాలతో అలంకృతులై గజవాహనం పైన వేంచేస్తారు. మరొక పల్లకీలో శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారు ఒక పల్లకీలో, అమ్మవార్లు మరొక సింహాసనం పైన వేంచేస్తారు. ఈ పద్మావతి పరిణయ ఘట్టాల్ని పురాణాల్లో విశదీకరించిన విధంగా లౌకికంగా మనం ఈ యొక్క వైభవంగా ఈ కార్యక్రమాల్ని అమ్మవార్లు స్వామివారి పైన పూలబంతులు విసరడం, స్వామివారు అమ్మవారి పైన పూలబంతులు విసరడం, తర్వాత స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, అట్లాగే అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఈ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరుల్ని స్వామివారి చెంతకు చేర్చి వైభవంగా వేదం, గానం, నాదం, చతుర్వేదాలు వైభవంగా ఈ యొక్క పారాయణాలతోటి ఈ పద్మావతి పరిణయోత్సవం మొదటి రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. కర్పూర నీరాజనం అయిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. మొదటి రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. రెండో రోజు పద్మావతి పరిణయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనం పైన విశేష అలంకృతులై వేంచేస్తారు. మరొక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.